మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. పెద్ద టైటిల్తో వచ్చినటువంటి ఈ సినిమా రివ్యూ రెండో భాగం ఇది. అంటే మన శంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాతో పార్ట్ 2 రెండో భాగం. ఇక రెండో భాగంలో చెప్పుకుందాం ఇక సినిమా హైలైట్స్ ఇంకేంటి అనేది. సో ఓపెనింగ్ ఎలా చేశారు? ఇది సెక్యూరిటీ ఆఫీసరు ఒక కేంద్ర మంత్రికి హెల్ప్ చేస్తాడు. చేసిన తర్వాత అతనికి ఇతను సహకరించి లీవ్లు ఇస్తాడు. ఇతను కూతురు కోసం వెళ్తాడు. కూతురు టఫ్ తల్లిలానే ఉంటుంది. తల్లి ఇలా అంటుంది, ఇలా 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 అంటుంది, అలానే కూతురు అంటుంది. అది కొడుకు మాత్రం చాలా సున్నితంగా ఉంటాడు. కొడుకు నుంచి నరుకొద్దాం అనుకుంటాడు. ఇంతలో మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తిట్లతో ఫేమస్ అయినటువంటి ఆ బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు. ఆ బాబుతోటి కామెడీ చేయించారు. అతను టెంప్టేషన్ అవుతాడు. అంటే నా తండ్రి పేరు ఉమేష్, నా పేరు సుకేష్ ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత అతను పిజ్జాలు గిజ్జాలు అన్నీ పెడితే నీకు ఎలా కనిపెట్టేశారు అంటే నువ్వు చెప్పేటప్పుడే ఇలా చూసుకుంటున్నావు అందుకే అని అంటే ఆ బాబుది కామెడీ బాగా పేలింది. లాస్ట్ ఎండ్ షాట్స్లో అది చూపించేటప్పుడు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే వెంకటేష్ దిగేటప్పుడు హెలికాప్టర్ నుంచి దిగటం వెంకీ మామ అని చెప్పేసి వెంకీ గౌడ అని చెప్పి దిగడం బాగుంది. అతను కూడా సంబంధం కోసం వస్తాడు. వచ్చిన తర్వాత మొదటి సంబంధం ఎందుకు చెడిపోయిందంటే అది లవర్ ఉందంటే ఇచ్చి పెళ్లి చేసినట్టు. మరి ఇప్పుడు కూడా అట్లే ఉంటే వదిలేస్తామంటే ఇప్పటికే 10 ఏళ్ళు నా సంకనాగిపోయింది, ఇంకెందుకు అట్లా చేస్తాను అని చెప్పి వెంకటేష్ అనడం. ఆ తర్వాత చిరంజీవి వెంకటేష్ని తీసుకెళ్ళి అట్లా కాదు ఆమె నా భార్య నువ్వు వదిలిపెట్టని చెప్పి బతిలాడడం. ఆ తర్వాత ఏం జరిగింది ఏం సంగతి అనేది మిగతా అంత కథాకథనాలన్నీ కూడా స్క్రీన్ మీద చాలా సరదాగా ఉండేటువంటి సినిమా ద్వారా మనం చూడవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని అనిల్ ఇప్పుడు అందుకు తీసుకున్నాడు. ఇక నయనతార సెక్సీగా బాగా కనబడింది. అంత ఎక్స్పోజింగ్ లేకపోయినా కూడా ఆమె చూడడానికి బాడీ బాగుంటుంది కాబట్టి కలర్ అది కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి చిరంజీవి కూడా యంగ్గా కనబడ్డాడు. సో పాత సినిమాల స్టైల్స్ని కూడా రిపీట్ చేశాడు కొన్నిట్లో. సో గ్యాంగ్ లీడర్ లాగా కొంత అనిపిస్తుంది. అప్పుడెప్పుడు చేసిన ముఠామేస్త్రి డ్యాన్స్ స్టెప్పులు, తర్వాత ఇంద్రా స్టెప్పులు వేసినట్టుగా పాటలు చేయడం అదంతా కూడా ప్రేక్షకుల్ని ముఖ్యంగా ఫ్యాన్స్ని ఆకట్టుకునే దిశగా ఉన్నాయి. సో ఫ్యామిలీని ఆకట్టుకునే సెంటిమెంట్ ఇందులో పండించారు. 2 చోట్ల నాకు కూడా కంటతడి పెట్టాను. ఒక డాడీ అని ఎందుకు చెప్పలేదు నువ్వు నాన్న అని చెప్పి పిలిచినప్పుడు చిరంజీవి ఏడ్చినప్పుడు మనకి ఏడుపు వస్తుంది. అట్లాగే ఇంకొక దగ్గర కూడా పిల్లల్ని దూరం చేసినప్పుడు మనకి ఏడుపు వస్తుంది. సచిన్ కేడ్కర్ తన పాత్రని సమర్థవంతంగా ఒక విడగొట్టే ఫాదర్గా చేశాడు. ఆ తర్వాత చిరంజీవి సినిమా టైటిల్స్ పేర్లతో కూడా చెప్పేటువంటి ఇది బాగుంది. అంటే ఆయన ఎన్ని రకాల సినిమాలు చేశాడనేది కూడా మనకు తెలుస్తూ ఆ పాత తరం వాళ్ళకి తెలుసు, నేను ఈ కొత్త తరం వాళ్ళకి తెలియదు అంటూ చెప్పే డైలాగులు అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే రాజసాబ్లో ఏదైతే ట్రైలర్లో ఉందో అది దీంట్లో లేదో, దీంట్లో కూడా ఒక సీను ఉంది. అది శశిరేఖ అందరిలో నువ్వు ఏం తిట్టకు, లోపలికి వచ్చి తిట్టు అని చెప్పేసి ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ ఇందులో మిస్ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఫస్ట్ నుంచి సెక్యూరిటీ ఆఫీసర్కి దీంట్లో ఉంటాడు కాబట్టి ఈ అటాక్ సచిన్ కేడ్కి మీద జరిగింది, నయనతార మీద జరిగింది అని చెప్పి ఒక పోలీసుగా సస్పెండ్ అయినటువంటి ఒక వ్యక్తి క్రూరుడు ఆల్రెడీ తన పై అధికారి ఐజీనే చంపేసినటువంటి వ్యక్తి, డిఎస్పీ ఐజీ ఉంటాడు ఆయనే చనిపోయినట్టు వ్యక్తి అంత ఖతర్నాక్ దగ్గర నుంచి ఇతను ఏ రకంగా కాపాడాడు. ఈ నేపథ్యంలో కాళ్ళ దగ్గర సచిన్ కేడ్కర్ని ఏ రకంగా కూర్చోబెట్టాడు. అప్పుడప్పుడు ఆయన దగ్గొస్తే నీళ్ళు ఇవ్వకుండా తనే తాగడం, అవన్నీ కామెడీలు బాగుంటాయి. తర్వాత ఓటీపీ ఇచ్చుకున్నానని చెప్పేసి ఒక్క తప్పటి ఇచ్చానన్నట్టుగా ఫస్ట్ పెళ్ళానికి ఆ తర్వాత మామకు కూడా ఇచ్చేటువంటి సన్నివేశాలు, అది అంటే పెద్దవాళ్ళని కొట్టడం అనేది తప్పైనా కూడా అక్కడ సన్నివేశ పరంగా నవ్వొస్తుంది మనకి. అయితే చిరంజీవి చూపించిన హావభావాలు ప్రతి దగ్గర నవ్వొస్తుంది మనకి. అట్లాగే మహిళా సంఘాలలో వచ్చిన తర్వాత మొగుడిని అట్లా చేసాం ఇట్లా చేసామంటే చిరంజీవి వాళ్ళ దగ్గరికి అక్కాయ్ చెప్పక ఏం చేసావు నువ్వు, మీ భర్తను ఎందుకు వదిలిపెట్టావు ఆహా అంటూ ఆ కామెడీ టైమింగ్ ఏదైతే కళ్ళతో చిలిపితనం చూపిస్తాడో చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనం మిడిల్ క్లాస్ వాళ్ళము అంటూ నయనతార ఇంట్లో అందరికీ ఛాయ్లు ఇవ్వడం, అంతకుముందు చిరంజీవి వాళ్ళ మామ ఇంట్లో ఇల్లరికమైనప్పుడు ఛాయ్లు ఇవ్వడము, అవంతా కూడా వెరైటీగా మనం ఎక్కడ చూడని చిరంజీవిని డిఫరెంట్గా అనిల్ రావిపూడి చూపించే ప్రయత్నం చేశాడు. సో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఒక పెదవుల దగ్గర మాత్రమే కొంచెం ఇలా అయినట్టు కనబడ్డది తప్ప మొత్తం బాడీ అంతా కూడా ఎక్దమ్ యంగ్ స్టార్ ఎట్లా ఉంటాడో అట్లా కనబడ్డది. మీకు ఇక్కడ పోర్షన్ మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ పోర్షన్ కూడా మనకి చాలా చక్కగా కనబడ్డది చిరంజీవి బాడీ. సో చిరంజీవి ఈ ఏజ్లో కూడా ఇంత బాగా కనబడడం అనేది మామూలు విషయం కాదు. 70+, 71 ఉన్నాడు ఇప్పుడు.
71 ఇయర్స్, మొన్న 70th బర్త్డే చేసి 71లోకి ఎంటర్ అయినటువంటి చిరంజీవిని ఒక యంగ్ చిరంజీవిలా ఒక రజనీకాంత్ స్టైల్లో మనకి చూపించినటువంటి చిరంజీవిని అనిల్ రావిపూడి మనకు ప్రజెంట్ చేశాడు. అట్లాగే మ్యూజిక్ మంచి అవకాశం వచ్చింది. భీమ్స్ సీరియల్లో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అదే కాంబినేషన్ అనిల్ రావిపూడితో వచ్చినందుకు చిరంజీవి సినిమా దొరికి అవకాశం దొరికింది. చిరంజీవి అంటే ఒక మెగాస్టార్కి అవకాశం వచ్చింది. అట్లాగే వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కూడా కడుపుబా నవ్విస్తాయి మనల్ని. వెంకటేష్ కూడా చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశాడు. కలియుగ పాండవుల సినిమా టైంలో చిరంజీవి అప్పటికే పెద్ద సూపర్ స్టార్. ఆ టైంలో వెంకటేష్ వస్తుంటే చిరంజీవి లాగా చేస్తున్నాడు ఇతను అనేటువంటి ఇది వచ్చింది. అటువంటి చిరంజీవికి ఇతను బాస్ అని చెప్పి గౌరవించడం బాగుంది. అట్లాగే ఇతను వెంకీ అని చెప్పడం బాగుంది. నా గురువు అని యానిమేషన్లో వీళ్ళు ఇంటర్మీడియట్ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతుంది, ఇతనికి మందు ఎలా తాగాలో నేర్పించాడు అని చెప్పి చూపించి, మీరు గురువు గారు బాస్, మీరు చెప్పినట్టు నేను వింటాను బాస్ అని చెప్పడం నాటకీయంగా అంతా ఉన్నా కూడా మనం ఆకట్టుకునే విధంగా సాగుతుంది. కన్నడలో వీళ్ళిద్దరు మాట్లాడుకునే పాట బాగుంది. అట్లాగే ఈ అమ్మాయి క్యాథరిన్ తెరీసా వచ్చేసి ఇతనికి మీతో సెల్ఫీ దిగుతారని నువ్వు అప్పుడే అని ఊగినప్పుడే అనుకున్నా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్ చూసి చిరంజీవి కామెంట్ చేయడం బాగుంది. అట్లాగే ఈగో అట్ అయింది, నాతో కూడా సెల్ఫీ దిగడం బాగుంది. జైన బాబు వచ్చేసి నీకు టిఫిన్ తీసుకొచ్చాను అన్నప్పుడు నయనతారకి తను దొరికిపోవడం బాగుంది. పీటీ సార్ ఎవరో బాగా చూస్తున్నారంటే ఎవరా పీటీ సార్, నాతో కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ చూస్తున్నారని చెప్పి వీళ్ళు రావడం, అంత దర్పంతో వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, తర్వాత వీళ్ళిద్దరి మధ్య సుందరి నీవే నన్ను అంటే పాట వీళ్ళు కేరళకు పోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పెళ్ళికి పోయినప్పుడు అబ్బాయి నచ్చలేదని చెప్పి కళ్ళతోటి ఇతను మాట్లాడుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు లేదు, మీరు కనెక్ట్ అయ్యారు నాకు అంటే క్లాప్స్ కొడతాడు. క్లాప్స్ కూడా దోమలు అంటాడు. దోమలు అన్న తర్వాత ఒక అతను నీకు పెళ్లి సంబంధం జరుగుతుంది, పెళ్లి వస్తుందని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నయనతార కనబడుతుంది. కనబడిన తర్వాత ఇతను ఒక తమిళనాడుకో పెళ్లికి పోయినా కేరళకు పెళ్లి పోయినా ఈమెనే కనబడుతుంది. ఆ సుందరి అనే పాట లాస్ట్ క్లైమాక్స్లో కూడా ఆమె ప్లే చేసి వీళ్ళిద్దరు కలుసుకునేది, అది కూడా బాగుంది. తర్వాత తాగేటప్పుడు ఇట్లా కొట్టి దన్ అని చెప్పి మద్యపానం మధు సేవనం అంటే గమ్మత్తుగా ఉండేటువంటి ఒక పదజాలం వాడడం బాగుంది. ఆ మ్యానరిజమ్స్ అవన్నీ పెట్టి చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఫ్యాన్స్లకు కూడా పండుగలాగా చేసి ఈ సంక్రాంతి పండుగకి విన్నర్ అవుతుందని నేను చెప్పాను. అలాగే విన్నర్ అయ్యి చూపించింది. ఇంకా 2 సినిమాలు రాలేదు, అప్పుడే విన్నర్ ఎలా అంటారంటే, నేను ఆల్రెడీ సంక్రాంతి పండుగలో విజేత మన మెగాస్టార్ చిరంజీవి సినిమాని అని చెప్పాను. అదే జరుగుతుంది కూడా. రాజాసాబ్ అయిపోయింది ఆల్రెడీ, రూల్డ్ అవుట్. ఇప్పుడు ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల్లో ఇదే సినిమా కాబట్టి నవీన్ పోల్శెట్టి అండ్ తర్వాత శర్వానందులు చిరంజీవికి సాటి వెంకటేష్ సాటి హీరోలు కాదు కాబట్టి ఖచ్చితంగా ఇదే సినిమా నెంబర్ 1 అవుతుందని మరోసారి చెప్తూ ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పసందైనటువంటి ఈ సినిమాకి నయనతార జోడీ కావడం, వాళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా నయనతార ఫాదరు చిరంజీవి కన్నా పెద్దవాడు అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిన అవన్నీ అవసరం లా. స్క్రీన్ మీద మాత్రం వాళ్ళిద్దరు భార్యాభర్తలాగా ఉన్నారా లేరా, ఉన్నారు. సో ఒక విడిపోయిన భార్యాభర్తలు ఏ రకంగా కలిశారు అనే తర్వాత భార్యాభర్తల గురించి చెప్పాడు. ఎవరో అత్త వాళ్ళ గురించి ఆ బావమరుదులను ఏడిపించడం ఆ కిక్కే వేరు ఉంటుంది కదా అంటే, అందరికీ అవకాశం రాదు, మీకు వచ్చింది అవకాశం అంటూ హర్షవర్ధన్ చెప్పడం అవన్నీ కూడా బాగుంటాయి. అంటే స్త్రీల మీద కూడా మీరు ఏమైనా పగ తీర్చుకునేది ఉంటే తీర్చుకోండి, కానీ కేసు పెట్టండి, కానీ దీని కొరకైతే పెట్టకండి. పగ తీర్చుకోండి కానీ దీని కొరకైతే చేయకండి అంటూ అందరినీ ఉద్దేశించి, భర్తలను ఉద్దేశించి, అందులో సంక్రాంతికి వస్తున్నాంలో ఏ రకంగా, F2లో ఏ రకంగా, F3లో ఏ రకంగా కొన్ని సోషల్ మెసేజ్లు అనిల్ రావిపూడి చెప్పాలనుకున్నాడు. డ్యాన్స్ కూడా చేశాడు, పాటలో బాగా చేశాడు డ్యాన్స్. ఆ మధ్య ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ చేసి ఇరగదీశాడు. బాలకృష్ణలాగా, చిరంజీవి లాగా, వెంకటేష్ లాగా డ్యాన్స్ చేసి ఇదే అవి అనిల్ రావిపూడి. ఇందులో వెంకటేష్ లాగా చేసి, చిరంజీవి లాగా చేసి ఆ స్టెప్స్ చేసి అలరించాడు. సో ఓవరాల్గా పండుగకు మంచి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా ఇది. ఈరోజే రిలీజు, నిన్నే చూశాను నేను ప్రీవ్యూ షోలో. సో మంచిగా మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేటువంటి సినిమా మిస్ కావద్దని మరోసారి చెప్తూ, చిరంజీవి అభిమానిగా సంతోషపడుతూ, మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే. సో ఆయన శంకర్ దాదా ఎంబీబీఎస్ అని శంకర్ అనే పేరు మీద ఇంతకుముందు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక సినిమా, శంకర్ దాదా జిందాబాద్ 2 సినిమాలు శంకర్ పేరు మీద వచ్చాయి ఆయనవి. అట్లాగే గుడుంబ శంకర్ ఆయన తమ్ముని సినిమా వచ్చింది. ఇప్పుడు 3వ శంకర వరప్రసాద్ గారు, మన శంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారనే టైటిల్తో వచ్చారు. శివశంకర వరప్రసాద్ గారు అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో అని ఒక అభిమానిగా నా ఫీలింగ్. సో ఎనీవే అనిల్ రావిపూడికి ఎమోషన్స్ తెలిసే అందుకే సక్సెస్ కొడుతున్నాడు, ప్రేక్షకుల నాడి పట్టుకున్నాడు. కథ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంత రాణించిందంటే, పాటలతో బాగుంది అంటే, ఆ సినిమాకు మంచి ఇది వచ్చిందంటే అది దాని కారణం మిస్సల్ల పాప నువ్వే ఎంతే పాప అంటూ ఆ సాగే పాట ఆగి వచ్చేటువంటి ఆ సాంగ్స్ బీట్స్ భలే ఉన్నాయి. మీసాల పాప ఒకటి పాట బాగుంది, శశిరేఖ పాట బాగుంది, ఆ లాస్ట్ వెంకటేష్లో ఉమెన్ డాన్స్ ఇద్దరు కలిసి వేసుకున్నటువంటి మంచి స్టెప్స్ బాగున్నాయి. అట్లాగే చిరంజీవి పాట మీద వెంకటేష్ పాట మీద చిరంజీవి డ్యాన్స్ లేటటువంటి పాటలు అయితే పండుగ ఊగిపోయినాయి థియేటర్స్. సో 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.
తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలుసుకునేటువంటి ఈ ఆరోగ్య సంస్కృతికి మళ్ళీ బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్లో కూడా ఒక సినిమా రావాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో. జై హింద్.